ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 26 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మీకు దండం ఏపీ మాకొద్దు, మీరు ఇచ్చిన భూములు కూడా మళ్ళీ మీకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాం అంటూ పారిశ్రామికవేత్తలు పరారవుతున్నారు. పరిశ్రమలు ఈరోజు పరారేలాగా పరారైపోయినటువంటి పరిస్థితి. మొన్నే మనం చూసాం, లోక్సభలో అంటే పార్లమెంట్ లో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2 సంవత్సరాల్లో 10 కంపెనీలకు సంబంధించి ఒప్పందాలు జరిగితే 2 గ్రౌండ్ అయినాయి. అది కూడా 6,962 కోట్ల పెట్టుబడులు మాత్రమే ఏదైతే ఒప్పందాలు జరిగినాయి. దాంట్లో 2 అంటే సంవత్సరానికి వచ్చి ఒక కంపెనీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాయి అని చెప్పి మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాలు. ఇప్పుడు ఇదే కేంద్ర వాణిజ్య శాఖ మన పార్లమెంట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం పెట్టుబడులు 6,962 కోట్లు అయితే వెళ్ళిపోయినటువంటి 12,890 కోట్లు ఉన్నాయి. ఏదైతే రాష్ట్రం విడిచి వదిలి వెళ్ళిపోయినటువంటి, ఇప్పుడు రాష్ట్రం విడిచి వదిలి వెళ్ళిపోయిన దాంట్లో ఇప్పుడు ప్రథమంగా చూస్తే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టాటా గ్రూప్, భారతదేశ కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైనటువంటి టాటా పవర్. ఈ టాటా పవర్ 6,675 కోట్ల పెట్టుబడి నెల్లూరు వద్ద సోలార్ విద్యుత్కు ఉపయోగించేటటువంటి 10 గిగావాట్ల ఇంగాటు వేఫరు తయారీ యూనిట్ ఇది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 69% ప్రోత్సాహకాల రూపంలో ఇచ్చింది. అంటే 6,675 కోట్లు పెట్టుబడి పెడితే 4,605 కోట్లు రాయితీల రూపంలో ఇస్తామని చెప్పి భూములు అన్ని అలాట్ చేసిన తర్వాత టాటా దండం పెట్టి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. టాటా బాయ్ బాయ్ చెప్పి టాటా వెళ్ళిపోయింది. ఇది 6,675 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి పెట్టుబడులు. 2, అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద 1,200 కోట్ల పెట్టుబడితో కోకో కోలా కూల్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. సత్యసాయి జిల్లా గుడిమల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఎలక్ట్రిక్ 3 వీలర్ ట్రక్స్, బస్సెస్, ఈ బ్యాటరీ ప్యాక్స్ గ్రీన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది 1,146 కోట్ల పెట్టుబడి. ఇది ఆజాద్ మొబిలిటీ ఇండియా కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యూబుల్ సంస్థ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2,700 కోట్లతో పెట్టుబడికి సంబంధించి ఆల్రెడీ ఒప్పందాలు కుదిరినాయి, ఆల్రెడీ ల్యాండ్ అలకాట్ చేశారు. అది కూడా మీకు వద్దు, మీ రాష్ట్రం వద్దు, మీ రెడ్ బుక్ దండం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత 5, అనంతపురం జిల్లా తమ్మి సముద్రం వద్ద 1,150 కోట్ల పెట్టుబడితో జిన్ఫా ప్రెసిసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నెంబర్ 6, విశాఖపట్నంలో 119 కోట్ల పెట్టుబడితో ఐస్పేస్ అనేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ, ఐస్పేస్ టెక్నాలజీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, మీ రాష్ట్రం వద్దు, మీ రెడ్ బుక్ ఒక దండం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నారా లోకేష్ గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీకు కానీ నిజంగా సిగ్గుంటే, నీకు నిజంగా సిగ్గుంటే మళ్ళీ మాట్లాడుతున్నా, మొన్న అమరరాజా అనేటటువంటి దాని మీద డ్రామాలు ఆడారు కదా. అమరరాజా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయింది అన్నారు కదా, ఎక్కడ వెళ్ళిపోలా. ఆంధ్రప్రదేశ్ లో అమరరాజా ఉంది, కానీ కొత్తగా ఇంకోటి వాళ్ళు తెలంగాణలో పెట్టుకుంటే మీరు క్షమాపణ చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున. ఇప్పుడు కోకో కోలా వెళ్ళిపోయింది, నీ రెడ్ బుక్ వల్ల కోకో కోలా వెళ్ళిపోయింది, నీకు సిగ్గుంటే క్షమాపణలు చెప్పు లోకేష్. నీ రెడ్ బుక్ వల్ల ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ వెళ్ళిపోయింది, నీ కొద్దిగా సిగ్గుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. నీ రెడ్ బుక్ వల్ల జూపిటర్ వెళ్ళిపోయింది, నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పు. నీ రెడ్ బుక్ వల్ల జిన్ఫ్రా అనేటటువంటి కంపెనీ వెళ్ళిపోయింది, నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పు. నీ రెడ్ బుక్ వల్ల టాటా పవర్ వెళ్ళిపోయింది, టాటా కంపెనీ వెళ్ళిపోయింది బాయ్ బాయ్ చెప్పి, నీ రెడ్ బుక్ వల్ల. సో నీకు కొద్దిగా సిగ్గుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. నీ రెడ్ బుక్ వల్ల ఐస్పేస్ అనేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళిపోయింది విశాఖపట్నం నుంచి, నీ కొద్దిగా సిగ్గుంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. అంతే తప్ప డ్రామాలు ఆడొద్దు. ఒక్కటంటే ఒక కంపెనీ తీసుకురావడం చేత కాదు, ఉన్నటువంటి కంపెనీలు కూడా మీ రాష్ట్రానికి ఓ దండం, మీ రాష్ట్రానికి ఓ దండం, మీ రెడ్ బుక్ ఓ దండం, మీ రాష్ట్రానికి మొహమే చూడమని చెప్పి భూములు కూడా వెనక్కి చెల్లిపోతున్నారంటే ఇంకే సిగ్గులేనటువంటి ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నట్టుగా లెక్క. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాలకి ఒక్కొక్కళ్ళు పారిపోతున్నారు, పారిశ్రామికవేత్తలు పరారయ్యారు. ఇప్పటికే 6 కంపెనీలు 12,890 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే 13,000 కోట్ల పెట్టుబడులకి ఓకే అయినా కూడా వెనక్కి దండం పెట్టి వెనక్కి చూడకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి రెడ్ బుక్ వల్ల ఏర్పడింది అనేది వాస్తవం.